జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనసంతా నువ్వే రిలీజ్ ప్రేమ కథ చిత్రాలకి జనాల్లో అంత మంచి పాపులారిటీ వచ్చిందంటే ఆ పాపులారిటీని పరిచయం చేసింది ఉదయ్ కిరణ్ గారు. సినిమా రిలీజ్కి ఆల్మోస్ట్ 25 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క 90s కిడ్ రెడీగా ఉన్నారు రేపు సినిమాకి వెళ్ళిపోవడానికి. అంత మంచి మూవీ అనమాట. ఉదయ్ కిరణ్ గారు మూవీస్ చూసిన ప్రతిసారి మనసుకు హత్తుకునేలాగా, మనల్ని ప్రకృతి వల్ల చేర్చుకునేలాగా ఉంటాయి ఆ మూవీస్ అన్ని. సో మనసంతా నువ్వే రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ శ్రీదేవి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. సో ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటేనే యాజ్ ఐ సెడ్ ప్రకృతి ఒళ్ళోకి మనల్ని తీసుకెళ్ళినట్టు ఆయన పాటలు కానీ, ఆ మూవీ సీన్స్ కానీ మనందరినీ కట్టిపడేసేలాగా మన రియల్ లైఫ్లో జరుగుతున్న సినారియోస్ లాగా ఉంటాయి. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? అంటే ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో మీకు బాగా అనిపించే సినిమా ఏంటి? అట్లా నేను ఒక్క సినిమా అయితే చెప్పలేనండి. అసలు ఉదయ్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు ఏ మూవీ అయినా ఐఎమ్ ఓకే విత్ దట్. నాకు అన్ని మూవీస్ నేను ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాను ఉదయ్. ఓకే. సో రేపు రిలీజ్ ఉంది కాబట్టి మనసంతా నువ్వే, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? మనసంతా నువ్వే ఇస్ ఎస్ ఇన్ హిస్ లైఫ్ ఒక ల్యాండ్ మార్క్ మూవీ అనే చెప్తాను. బికాస్ చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, ద ఫస్ట్ 3 మూవీస్, హిస్ ఫస్ట్ 3 బేబీస్ అది. అండ్ ఈ మూవీ, ఈ ఫస్ట్ 3 మూవీస్ వాజ్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. అసలు ఈ 3 మూవీస్ ఒక టైప్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. ట్రెండ్ సెట్టర్ మూవీస్ ఇవన్నీ. సో అండ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఉదయ్తో మాకు జరిగిన డిస్కషన్స్ అన్ని ఆర్ ఇంకా స్టిల్ మెమరీస్ ఇంకా అలా బ్రైట్ గా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు 25 years తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటే చాలా సంతోషంగా ఉందండి. ఓకే. ప్రతి సినిమాకి అంటే స్టోరీ మీ దగ్గర డిస్కస్ చేయడం కానీ, అక్క ఇలాంటి సినిమా చేస్తున్నానని చెప్పేవారా? ఎస్ అండి. స్టోరీ ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరితో షేర్ చేస్తాడు బిఫోర్ హీ అగ్రీస్ ద మూవీ. ఏదైనా కూడా స్టోరీ వచ్చి మొత్తం చెప్తాడు ఇంట్లో. వీల్ హ్యావ్ అ సిట్టింగ్ లాగా పెట్టుకుంటాం అంతే. స్టోరీ వినేసి ఇంటికి వచ్చి ముగ్గురిని కూర్చోపెట్టి స్టోరీ చెప్తాడు. అండ్ మా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మాట్లాడుకునే హీల్ అగ్రీ ఫర్ ద మూవీ ఎప్పుడు కూడా. అంటే చెప్పేవారా, లేదు నాన్న ఇది బాగాలేదు, ఇలా వద్దు, ఇంకేదైనా చేయండి? ఎస్, చాలా అట్లా చెప్పేవాళ్ళము. ఏదైనా అసలు నార్మల్ గా తనే మా వరకు వచ్చే ముందే స్క్రీన్ చేసేస్తాడు. ఎందుకంటే తన మూవీస్ అందరూ కలిసి కూర్చుని చూడాలి, తనకి ఎప్పుడు అలా ఉండేది. చెప్పిన కూడా లవ్ స్టోరీ అని చెప్పినప్పటికీ ప్రతి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి అన్ని మూవీస్ మీరు చూస్తే. అసలు ఈవెన్ ఇఫ్ ఇట్స్ రొమాంటిక్ మూవీ, ఎస్ దాంట్లో ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటుంది. సో ఇట్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ మూవీ ఉంటుంది మోస్ట్లీ ఉదయ్. ఓకే. సో అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేని వ్యక్తి మీకు స్టార్టింగ్ లో అక్క నేను సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు, లేదంటే ఇంట్లో చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్? సినిమాలో మనకు అసలు లేదు కదా, ఇట్లా ఏమైనా ఉండేదా? మేమిద్దరు చాలా క్లోజ్ అండ్ మేము మేఘాల్లో ఉంటాం ఎప్పుడు కూడా. అలా ఉండే వాళ్ళం చిన్నప్పుడు. సో మెడల్ కట్టేసుకునే వాళ్ళం మాటలు, ఇమాజినేటరీ వరల్డ్, అలా ఇమాజినేటరీ వరల్డ్ లో వెళ్ళిపోయే వాళ్ళం. వాడు వచ్చి నాకు చెప్పాడు ఇనీషియల్ గా, ఇట్లా నేను మూవీస్ లో చేయాలి, పెద్ద యాక్టర్ అవ్వాలని ఉందక్క అని. సో నేను చిన్నదాన్నే అప్పుడు. మా ఇద్దరికి 8 years డిఫరెన్స్ ఉన్నా నేను చిన్నదాన్నే అప్పుడు కూడా. సో మేమిద్దరు డ్రీమ్ వరల్డ్ లో వెళ్ళిపోయే వాళ్ళం వాడు వచ్చి చెప్పినప్పుడు. కానీ అమ్మ వాళ్ళకి చెప్పడమే ఒక పెద్ద మాకు అదొక గండంగా ఉండింది. బట్ అమ్మ చాలా బాగా సపోర్ట్ చేసింది చెప్పినప్పుడు. ఎప్పుడైతే చిత్రం టైంలో యాక్టర్స్ కావాలని ఇట్లా బయట వచ్చింది, అప్పుడే వాడికి హీ కేమ్ టు నో యాప్టెక్ లో కంప్యూటర్ కోర్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ మిస్టర్ ఆప్టెక్ ఇట్లాంటివి కూడా వచ్చాయి వాడికి. అప్పుడు హీ వాస్ ట్రైయింగ్ టు డూ సమ్ మోడలింగ్, ఏదో చేద్దామని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు హీ కేమ్ టు నో దట్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు యాక్టర్స్ చూస్తున్నారని అమ్మని అడిగితే అమ్మ వెంటనే ఒప్పుకుంది. బట్ చిత్రం టైంలో మెయిన్ లీడ్ గా కాకుండా ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అడిగారు, బాబా దగ్గరికి వెళ్ళడం. అసలు చాలా రోజులు RFCకి వెళ్ళి వస్తూ ఉన్నాడు.
పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చుని చాలా ఎఫర్ట్ పెట్టాడు అప్పుడు కూడా. ఓకే. అండ్ వన్స్ హీ కేమ్ టు నో దట్ ఆ నలుగురు ఫ్రెండ్స్ లో వచ్చింది మెయిన్ రోల్ కాదని అన్నాడు. Hmm. చాలా అప్సెట్ అయ్యాడు. బట్ స్టిల్ ఏదో ఏదో వచ్చింది కదా, ప్రూవ్ చేసుకుంటాను, పైకి రావచ్చు, ఎంటర్ అయితే చాలని అనుకున్నాడు. ఓకే. బట్ తర్వాత ఇట్ హ్యాపెండ్ దట్ మెయిన్ Yeah. లీడే వచ్చింది. వెళ్ళి మొహం చూడగానే నువ్వే చేస్తున్నావు. అసలు ఇంకా ఎగిరాడు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఒక రీల్ వస్తుంది, నేను చూసాను, రీమా సేన్ కి ఫోన్ చేస్తాడు ఈ మూవీలో, అవును. ఎగ్రేడ్ చూడండి, ఎగ్జాక్ట్లీ అట్లా ఎగిరాడు ఇంటికి వచ్చి. అవునా? అలా ఎగిరాడు వెంటనే. సో అదే చెప్తున్నాను, అసలు మనసంతా నువ్వే ఇంకా కొత్త కదా. మా ఇంట్లో ఆ సంతోషము, ఆ ఎనర్జీ, ఆ వైబ్స్, ఆ వైబ్రెంట్ ఫీలింగ్ ఇప్పుడు లోపల ఫీలింగ్ ఇట్ తను షూట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లోనేదో ఐ గాట్ మ్యారీడ్ అప్పటికి, బట్ నేను అప్పుడు మా అమ్మాయిని ప్రెగ్నెంట్ షూటింగ్ అవుతున్నప్పుడు, సో అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పుడు. సో రోజు ఇంటికి వచ్చి వాడు వచ్చే వరకు నేను కూర్చునేదాన్ని, బికాస్ వచ్చి షేర్ చేసుకుంటే అది వినాలని నాకు. సో కూర్చునేదాన్ని అండ్ ఇంటికి వచ్చి అన్ని షేర్ చేసుకునేవాడు. ఎమోషనల్ సీన్స్ ఏమో వచ్చి అమ్మకి, దీంట్లో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి మనసంతా, వచ్చి అమ్మతో ఇట్లా కూర్చుని అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటే, షేర్ చేసుకుంటూ కూడా అట్లా ఏడుస్తూ, అంటే వాడు అది చెప్పేటప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ సీన్ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట, చెప్తూ కూడా ఏడ్చేసేవాడు. సో ఇట్ వాజ్, నాకు అదే చెప్తున్నాను కదా, ఆ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ అట్లా ఫ్లాష్ బ్యాక్ లాగా రివైండ్ చేసుకుంటున్నారా? బట్ చిత్రం ముందు చాలా కష్టపడ్డారు ఒక సినిమా ఆఫర్ కోసం ఉదయకిరణ్ గారు. ఐ మీన్ రోజు తిరగడం, రోజు ఏదైనా ఒకటి దొరికితే బాగుండు, ఒక ఛాన్స్ వస్తే బాగుండు. చిత్రం ముందు అదే, హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు, అట్ ఎనీ కాస్ట్ హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు, ట్రై చేస్తూ ఉన్నాడు ఇట్లా ఎవరైనా అని. అప్పుడే RFC వాళ్ళ గురించి, రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ గురించి తెలిసి అక్కడికి వెళ్ళడం. ఉదయకిరణ్ గారు టూ డివోషనల్ విన్నాను నేను. చాలా అండి, చాలా గాడ్ ఫియరింగ్. సాయిబాబా ని బాగా నమ్మేవాడు. చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోయేవాడు. మేము ప్రకాష్ నగర్ కాలనీలో ఉండేవాళ్ళం. మా ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది కదా, నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు. సో ప్రకాష్ నగర్ లోనే ఉండేవాళ్ళం. అక్కడ మినిస్ట్రీ రోడ్ లో ఒక సాయిబాబా గుడి ఉంది. ఎవ్రీ థర్స్డే చెప్పులు లేకుండా గుడికి నడిచేవాడు. నడిచి ఎవ్రీ థర్స్డే బాబా గుడికి వెళ్ళేవాడు. అండ్ ఏ వెహికల్ కొన్నా ఫస్ట్ బాబా గుడికి వెళ్ళి పూజ చేయించేవాడు. ఎవ్రీ ఇయర్ ట్వైస్ షిర్డీకి వెళ్తాడు. షిర్డీ బాబాని ఎక్కువ నమ్మేవారు. చాలా గాడ్ ఫియరింగ్. ఓకే. అంటే దేవుడిని అంత నమ్మే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో నిజంగానే ఇప్పుడు సినిమాలు వస్తున్న కొద్దీ అది తగ్గిపోయి ఆటోమేటిక్ గా సినిమాలో పడుతూ ఉంటారు కదా. బట్ పెరగలేదండి. ఈవెన్ అదర్వైజ్ అసలు ఇంట్లో కూడా చాలా పట్టింపులు, చాలా అమ్మ ఇట్లా రూల్స్ ఉన్నాయన్నమాట. అమ్మకి రూల్స్, అక్కకి రూల్స్, ఎవరెవరికి సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. చాలా పద్ధతి ఆయన పెట్టేవారు. అంటే ఏదో పెద్ద సినిమా ఫ్యామిలీ అని అట్లా కూడా కాదు. ఇంట్లో వెరీ నార్మల్ గా మనం ఎలా ఉండాలో అలాగే నార్మల్ గానే ఉండాలి. ఓకే, అలా అన్నమాట. సినిమా మారుతున్న కొద్ది, అంటే సినిమాలు పెరుగుతున్నాయి, మంచి బడ్జెట్ పెరుగుతుంది, ఇంట్లో కూడా కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా, ఏమైనా కొంచెం బిహేవియర్ లో తేడా వచ్చేదా? అస్సలు లేదు. అదే అస్సలు లేదు. అసలు తమ్ముడు అనే అందరితో అసలు ఏ మాత్రము. నేను ఇంకా అప్పుడప్పుడు నాకు అది కొత్త కదా, ఐ వాజ్ ఎంజాయింగ్ మై బ్రదర్ ఇస్ అన్ యాక్టర్ అని నాకు ఒక గొప్పగా ఫీల్ అయ్యానేమో. కానీ అక్క ఏంట మాటలు అని, నేను ఏదైనా ఉదయ్ కొంచెం దూరం ఉంటుంది, వాళ్ళంతా వస్తున్నారు, వస్తే రాని ఏముంది పలకరిస్తాను అందరినీ అని. I was trying to support him అన్నమాట. అలా he was very 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 easy going. ఓకే, పొలైట్ ఉండేవారు. చాలా అభిమానులతో మాట్లాడేవారు. చాలా అభిమానం అసలు. అదే ఎవ్రీవన్ తను రెడీ అవుతుంటే నేను వెళ్ళి చూసేదాన్ని. తను ఏ టైంకి కిందికి దిగుతాడని తెలుసు కదా. అక్కడ అంత బిల్డింగ్ చుట్టూరు వచ్చి కాలేజ్ పిల్లలు వచ్చి నించునేవారు. సో అదంతా ఒక ఫేస్. ఇదంతా మనసంతా నువ్వే టైమే. చెప్పిందంతా మనసంతా నువ్వే టైంలో. అసలు ఆ స్టోరీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, సీన్ టు సీన్ ఆయన ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం యాజ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చొని, ఆయన హ్యాపీగా ఫీల్ అయితే యూస్ టు ఫీల్ హ్యాపీ కదా. మీకు ఆ స్టోరీ, ఐ మీన్ ఆ సినిమా ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? ఉదయకిరణ్ గారితో కలిసి చూసారా? రిలీజ్ రోజే చూసాము. అండ్ అసలు ఫుల్ ఏడ్చారా?
ఉదయ్ కిరణ్ గారు కూడా ఏడ్చారా? అంటే వాజ్ హీ ఎమోషనల్ పర్సన్? అంటే ఎస్ చాలా ఎమోషనల్ అండి, చాలా ఎమోషనల్. తనకి ఏదైనా బాధగా ఉంది అంటే తను ఎక్కువ చూసిన మూవీ సాగర్ సంగమం అండి. తనకి ఇఫ్ హీ వాంట్స్ టు రియల్లీ క్రై అవుట్, సాగర్ సంగమం పెట్టుకుని ఏడ్చేసేవాడు. తను కూడా మాట్లాడుతూ ఏడ్చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా ఎమోషనల్ గా ఉంటే. హీస్ అ వెరీ వెరీ ఎమోషనల్ పర్సన్, వెరీ ఎమోషనల్, వెరీ డౌన్ టు ఎర్త్, అసలు వెరీ సెన్సిటివ్. అక్క తమ్ముడు బాండ్ ఉంటది కదా, అది బయట వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది అసలు పర్సనల్ గా? అమ్మ నాన్నకి చెప్పనివి కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవడం? అలా అమ్మకి చెప్పనివి కొన్ని అలా వచ్చి షేర్ చేసుకునేవాడు ఎప్పుడు కూడా. ఈవెన్ షూటింగ్ లో ఏదైనా చిన్న చిన్న నట్ కట్ పనులు అలాంటివి కూడా వచ్చి వెంటనే షేర్ చేసుకునేవాడు. అట్లా హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎప్పుడైనా పెరిగింది? ఎప్పుడు గొడవలు పడ్డం? ఎప్పుడూ లేదు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక్కసారి అక్క నేను నీతో మాట్లాడిన పో అక్క అంటాడు. బట్ విత్ ఇన్ 2 minutes హీల్ కాల్, కాదక్క అట్లే కాదక్క అని మళ్ళీ 2 minutes హీల్ కాల్. అట్లా ఎప్పుడు అసలు వదిలిపెట్టి ఉండరు. మహతితో మాట్లాడుతున్నప్పుడు షీ సెడ్ అంటే చాలా పొసెసివ్ నా విషయంలో మా మామ. చాలా, అదే చెప్పాను కదా, సెట్ రూల్స్ ఉన్నాయి. చాలా పొసెసివ్ అన్నమాట. ఎవరు ఈవెన్ తనకి చిన్న అప్పుడు, ఇప్పుడు కొంచెం మోడర్న్ అయిపోయారు గర్ల్స్ అంతా. అప్పుడు దానికి 2 జడలు వేయాలి, 2 జడలు వేసి పంపించాలి. ఫోన్లు, ఐప్యాడ్లు, ఇప్పుడు ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గరే ఫోన్లు. దానికి చిన్న ఐప్యాడ్ కొంటానంటే ఎందుకు, ఇప్పుడే ఎందుకు, అంత ఎక్స్పోజ్ ఎందుకు చేస్తావు అని. అసలు వెరీ పొసెసివ్ అబౌట్ హర్. పిల్లలు ఇద్దరంటే చాలా ప్రాణం అండి ఆయనకి. పిల్లలు అసలు మా వాడు పుట్టినప్పుడు వచ్చి ఇట్లా బిడ్డను ఎత్తుకుని దిస్ ఇస్ మై బాయ్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ హిమ్ అప్ ఇన్ మై స్టైల్ అని అన్నాడు. చాలా అభిమానం. వాళ్ళిద్దరు చాలా క్లోజ్, మామ అల్లుడు బాగా క్లోజ్. వాళ్ళిద్దరు కొంచెం టైం గడిపిన చాలా. కొంచెం చిన్నది కదా, సో తన్ని కొంచెం సపోర్టివ్ గా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. అంటే వాడు ఏం చెప్పేవాడంటే మనం పిల్లలతో ఒక ఏజ్ వరకు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి, తర్వాత ఫ్రెండ్లీ అయిపోవాలి. సో వీటితో ఫ్రెండ్లీగా వచ్చేసాడు, తనతో కొంచెం స్ట్రిక్ట్ గా పొసెసివ్ గా ఉండేవాడు అనమాట. ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఐ మీన్ వర్కౌట్ మీద, లైఫ్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేవాడు? చాలా చాలా. అసలు తనకి ఫ్రైస్ చాలా ఇష్టం, ఆలూ ఫ్రై, బెండి ఫ్రై, పాల మీగడ, పెరుగు మీగడ చాలా ఇష్టం. కానీ పాపం దీని తర్వాత అన్ని తగ్గించేస్తాను సినిమాల వల్ల. అండ్ నేను ఒమాన్ లో ఉంటాను, మస్కట్ లో ఉంటాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు అంతా చాక్లెట్స్, అక్కడ అప్పుడంతా చాక్లెట్స్ తెచ్చేదాన్ని. వెయిట్ చేసేవాడు నా కోసం ఆ చాక్లెట్స్ తినడానికి. బట్ తర్వాత అది కూడా కట్ ఆఫ్ చేసాడు. ఏరా నేను తీసుకొస్తాను రా ఏదైనా, వద్దాక అనవసరంగా తీసుకురాద్దు అని. ఎంత కష్టపడతాడు అని. కిక్ బాక్సింగ్ చేసేవాడు. అసలు ఇంట్లో పెట్టుకుని కిక్ బాక్సింగ్ చేసుకునేవాడు. అక్కడ ఇల్లంతా రీసౌండ్ వచ్చేది ఆ అరుపులకి. ఏం చేస్తున్నావు అంటే ఆ కిక్ బాక్సింగ్ అంత ఇన్వాల్వ్మెంట్ తో. ట్రెడ్మిల్ మీద పరిగెట్టేవాడండి, ఏమి స్పీడ్ లో పరిగెట్టేవాడు. ఇంత ఎలివేషన్ పెట్టుకుని స్పీడ్ లో పరిగెట్టేవాడు. ఆ పరిగెట్టేటప్పుడు కూడా ముందు ల్యాప్టాప్ మీద ఒక మూవీ పెట్టుకుని తను అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూసేవాడు. అంటే హీ యూస్ టు గ్రాబ్ అన్ని దగ్గర నుంచి అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుని తనని బెటర్ చేసుకోవాలి సినిమాకి అని అన్ని లాంగ్వేజ్ మూవీస్, కొరియన్ మూవీస్, మలయాళం మూవీస్, తమిళ్ మూవీస్ చూసేవాడు బాగా. బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేసేవారు? మీ దగ్గర ఏమైనా మాట్లాడడం, లేకపోతే ఏడవడం, అందరిని వదిలేసి దూరంగా వెళ్ళడం? డ్రైవ్ వెళ్ళిపోయాడు. డ్రైవ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళాడు, పక్కన కూర్చోవాలి. నేను కూర్చోవాలి కానీ ఏం మాట్లాడకూడదు, పక్కన కూర్చోవాలి. పెద్దగా మ్యూజిక్ పెట్టుకుంటూ డ్రైవ్ కి వెళ్ళిపోయేవాళ్ళం. తనకి ఏదైనా కొంచెం వర్క్ స్ట్రెస్ ఏమైనా ఉందని అప్పుడు అర్థం అవుతుంది నాకు. అక్కడ డ్రైవ్ పోదామంటాడు, కూర్చుంటాం. ఏదైనా మాట్లాడితే కొంతసేపు మాట్లాడద్దు, విల్ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అంటాడు. సో అలా పెట్టుకుని మీకు అర్థమైపోయేది, అర్థమైంది. ఓకే ఫైన్, పిలవంగానే వెళ్ళిపోయేవాళ్ళం. నైట్ డ్రైవ్ కి వెళ్ళిపోయేవాళ్ళం. అతని అభిమానాన్ని, ఐ మీన్ అభిమానులు అతని మీద చూపించిన ప్రేమని మీరు దగ్గరుండి చూసిన రోజులు ఉండుంటాయి కదా. ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఉందా, మంచి ఫ్యాన్ మూమెంట్ టు హిమ్ మీరు చూసింది?
చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి పాపం ఏదో బ్లడ్ తో ఏదో లెటర్ రాసి పంపించింది. అసలు వాడికైతే కోపం వచ్చేసింది. ఇది ఇన్సల్ట్, ఇది బ్లడ్ ని ఇన్సల్ట్ చేస్తున్నాము, లైఫ్ అది. వెంటనే అది ఎవరు కనుక్కుని ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హర్ టు స్టాప్ డూయింగ్ దట్ అని. అలా అని తర్వాత తిరుపతికి వెళ్ళాము ఒకసారి. తిరుపతిలో క్యూలో నించుని ఉంటే అక్కడ ఎవరో వచ్చి సార్ సైన్ చేయండి, ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఏదో టికెట్. బాబు బాస్, మనం దేవుడి దగ్గర ఉన్నాము, ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద, ఇక్కడ మనమంతా ఒకటే ఆయన ముందు. నువ్వు ఫస్ట్ ఇది కానీ బయట మాట్లాడదాంలే, నీకు బయట ఏం కావాలి అన్ని చేస్తాను అని అలా చెప్పడం కూడా ఎంతో స్వీట్ గా అలా చెప్పాడు. ఇప్పుడు ఆయన మనందరికి అక్కడ ఉన్నారు, అక్కడ చూడమ్మా, హీఈస్ ద బాస్ ఇక్కడ అని అలా అన్నాడు అనమాట. అలా ఎప్పుడు కూడా అందరినీ బాస్, తమ్ముడు, భయ్యా, ఇదే ఆ మాటలు. ఓకే, ఫ్యాన్ మూమెంట్స్ నుంచి, ఉదయ్ కిరణ్ గారి మూవీస్ నుంచి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే యూ కెన్ నెవర్ రియల్లీ ఫర్గెట్ అబౌట్ హిమ్? ఒక విషయం ఏంటి ఆయన గురించి ఎప్పటికీ మర్చిపోలేంది ఇన్ ఎనీ ఆస్పెక్ట్? అంటే హీ వాజ్ ఆల్వేస్ వెల్కమింగ్ పీపుల్. ఓకే, అంటే కొంచెం ఒక పొజిషన్ వచ్చాక హెడ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. బట్ హీ వాజ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కార్ దిగి మళ్ళీ పలకరించేవాడు ఏదైనా కింద బయట ఉంటే. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ హిమ్. ఎప్పుడు ఒకేలాగా ఉందండి. ఓకే, ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ గారిని ఎవరిలో అయినా చూసుకునే సిచ్యువేషన్ గానీ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరైనా అట్లా కనిపిస్తున్నారా మీకు ఎవరైనా హీరో? నాకు నాని గారు చాలా ఉదయ్ లాగా ఉంటారు, న్యాచురల్ గా ఉదయ్ లాగా కనిపిస్తారు. నాని, విజయ్ దేవరకొండ కూడా నాకు ఐ హావ్ అ స్పెషల్ ఎఫెక్షన్. ఎందుకంటే తనకు కూడా ఏ సపోర్ట్ లేకుండా, నాని గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో వస్తారు. మెయిన్లీ నాని గారు అండ్ విజయ్ గారు. మాట్లాడారు ఎప్పుడైనా వాళ్ళు? నాని గారితో చాలా క్లోజ్ గా, తన పెళ్లిలో కూడా వచ్చారు. అండ్ తర్వాత కూడా నాని గారు ఇంటికి వచ్చారు, జరగడం తర్వాత కూడా ఇంటికి వచ్చి పలకరించారు. ఐ మీన్ ఉదయ్ కిరణ్ గారి గురించి ఏమైనా చెప్తారా మీకు? ఇట్లా జరిగింది, ఇట్లా నేను ఆయన సినిమాలు చూసేవాడిని అలా ఏమైనా చెప్పేవారా నాని గారు? వీళ్ళిద్దరు అప్పుడు చాలా క్లోజ్ కూడా. నాని, తరుణ్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, వీళ్ళంతా చాలా క్లోజ్. అప్పుడు 19 years కే సూపర్ స్టార్స్ అయింది ఎన్టీఆర్ గారు, ఉదయ్ కిరణ్ గారు. వీళ్ళ చాలా క్లోజ్. నా ఎన్టీఆర్ తర్వాత తరుణ్ అండ్ ఉదయ్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ బడ్డీస్. అప్పుడంతా చెప్పేవాళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి గురించి మీకు? ఉదయ్ కిరణ్ ఇంటికి వచ్చి షేర్ చేసేవారు. తరుణ్ ఇంటికి వెళ్ళి ఒకసారి లంచ్ కి పిలిచారు. తరుణ్ వాళ్ళ అమ్మగారు, సారీ ఎన్టీఆర్ గారు అమ్మగారు ఇంటికి పిలిచి లంచ్ కి వెళ్ళారు. సో ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్ని షేర్ చేసుకున్నాడు వచ్చి. మంచి క్లోజ్ ఉండే వాళ్ళు. yes. ఓకే, సో ర్యాపింగ్ ఇట్ అప్, సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే విత్ లవ్. మనము కాసేపు రియాలిటీని పక్కన పెట్టేసి అసలు ఉదయ్ని థరోలీ ఎంజాయ్ చేద్దామండి పెద్ద స్క్రీన్ మీద. రేపు 25 years తర్వాత వీఆర్ గోయింగ్ టు రీలివ్ those lovely moments of the lover boy on the Valentine's Day. Wow. So let's enjoy that. But lastly, ఇప్పటికీ ఆయన మీద అంత అభిమానం చూపిస్తున్నారు కదా, అది ఏమనిపిస్తుంది మీకు దాని గురించి ఆలోచిస్తే? ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడే వాళ్ళు, ఉదయ్ కిరణ్ గారు నా ఫేవరెట్ హీరో అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ విషయం? అంత మనసుల్ని దోచుకున్నాడు వాడు. అంత he's engraved himself into everyone's heart. Yes, he lives forever. Yes. Thank you, ma'am. Thank you so much. Thank you so much, Andy. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.